మాజీ మంత్రి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర నామినేషన్ సందర్భంగా గురువారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులన్నీ పసుపు జెండాలు మాయంగా మారిపోయింది. కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమాలకు వేలాదిగా పార్టీ శ్రేణులు తరలి రావడంతో పుట్టపర్తి జన సముద్రంగా మారింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరతో పాటు కృష్ణకిషోర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ సైతం పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఒడిచెరువు, ఆమడగూరు మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ముఖ్యంగా ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కలయిక ఏదో స్వార్థం కోసం ఏర్పడినది కాదు. మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్వార్థం లేదు ఆయనకి. ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే నేను సైతం కలిసి పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఈరోజు కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర తలరాతలు మార్చే కోసం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ చూసిన దుర్మార్గమైనటువంటి పాలన మనం చూసాం. ఒక బీసీ నాయకుడు కొల్ల రవీంద్రని అరెస్ట్ చేశాడు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాడు, సలాంని నడి రైల్వే మధ్య నంద్యాలలో ఆయన కూడా రైల్వే పట్టాల మీద పడి చనిపోవడం జరిగింది. ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల జడ్జి రామకృష్ణ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి చిత్తూరులో ఆయన ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ నాయక్ ఆయన కూడా ముఖ్యంగా నర్సీపట్నంలో మాస్క్ అడిగాడు, కిట్లు అడిగాడు. వైద్యం చేయాలంటే మాకు అవసరమయ్యా అంటే ఆయన ఒక హిట్లర్, ఒక నియంత ఆయన చెప్పింది మాకు నడవాలనేది. నేను కూడా చెప్తున్నా మీ అందరికీ, మరి ఒక్కసారి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మాట్లాడే హక్కు కోల్పోతారు. ఊరికొక పాలేగాడు వస్తాడు, ఆ పాలేగాడు చెప్పిందే రాజ్యం అవుతుంది. ఆ పాలేగాడు రాజ్యానికి ఒప్పుకుంటారా, ప్రజాస్వామ్యానికి ఒప్పుకుంటారా? సింధూర రెడ్డి అయితేనేమి, వాళ్ళ కుటుంబాన్ని అయితేనేమి, నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు కావాలని తెలుగుదేశం పార్టీ సైకిల్కి 2 ఓట్లు కూడా వేసి ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర రావాలన్నా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ వెనకబడినటువంటి అనంతపురం జిల్లా బాగుపడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా విఘ్నులైనటువంటి ప్రజానికం ఆలోచించాల. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, నిన్న ఒక సర్వే చెప్పింది 135 శాసనసభ స్థానాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా 20 పార్లమెంట్లు కూడా